హలో హలో ఉమ్. ఉన్నారా లావణ్య గారు? ఏదైనా లావణ్య పెట్టేసింది. ఓకే. కాదు, ఒకటి అడుగుతాను, చెప్పండి చెప్తారా నిజంగానా? చెప్పండి. నేనేం రికార్డు యా, పెట్టుకోలేదు, యా, యా. ఎందుకంటే నాకు లేదు అలాంటి లేండి, అసలు రికార్డులు లేదు. చెప్పండి, అలా ఏం లేదు. అదే ప్రీతి చెప్పేదంతా నిజమేనా అంటారా? ఏదండి? మీకే డ్రగ్స్ ఇచ్చేదా? అదే ఆ, See, అది నాకు వాళ్ళు చెప్పడం, అది చెప్పే వర్షన్ రాంగ్. ఆఫర్ చేయడం అనేది నార్మలే. అది తినివ్వటం అనేది, అంటే తినివ్వటం అంటే బేసిక్ గా అలా ప్రీతికి ఎప్పటి నుంచో అలవాటు ఉంది బేసిక్ గా. అదే వాళ్ళ మదర్ యా చెప్పారు యా కదా, 2018 లోనే. ప్రీతికి డ్రగ్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అంటే మాకు 1 year బ్యాకే కదా ప్రీతి తెలుసు. సో దానికి ఒక 3 years ముందు నుంచే తనకి డ్రగ్స్ అలవాటు ఉంది. ఎన్ని కామన్ అవన్నీ. కానీ రియాబ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత లావణ్య పరిచయం అన్నారు కదా. అంటే అది సెకండ్ టైం రిహాబ్ కి వెళ్ళింది యాక్చువల్గా. లావణ్య తర్వాత ఇంకో సెకండ్ టైం. హలో హలో ఉన్నారా లావణ్య గారు? ఏదైనా లావణ్య పెట్టేసింది. ఓకే. కాదు, ఒకటి అడుగుతాను, చెప్పండి చెప్తారా నిజంగానా? చెప్పండి. నేనేం రికార్డు యా, పెట్టుకోలేదు, యా, యా. ఎందుకంటే నాకు లేదు అలాంటి లేండి, అసలు రికార్డులు ఏం లేదు. చెప్పండి, అలా ఏం లేదు. అదే ప్రీతి చెప్పేదంతా నిజమేనా అంటారా? ఏదండి? మీకే డ్రగ్స్ ఇచ్చేదా? అదే ఆ, See, అది నాకు వాళ్ళు చెప్పడం, అది చెప్పే వర్షన్ రాంగ్. ఆఫర్ చేయడం అనేది నార్మలే. అది తినివ్వటం అనేది, అంటే తినివ్వటం అంటే బేసిక్ గా అలా ప్రీతికి ఎప్పటి నుంచో అలవాటు ఉంది బేసిక్ గా. అదే వాళ్ళ మదర్ యా చెప్పారు యా కదా, 2018 లోనే. ప్రీతికి డ్రగ్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అంటే మాకు 1 year బ్యాకే కదా ప్రీతి తెలుసు. సో దానికి ఒక 3 years ముందు నుంచే తనకి డ్రగ్స్ అలవాటు ఉంది. ఎన్ని కామన్ అవన్నీ. కానీ రియాబ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత లావణ్య పరిచయం అన్నారు కదా. అంటే అది సెకండ్ టైం రిహాబ్ కి వెళ్ళింది యాక్చువల్గా. లావణ్య తర్వాత ఇంకో సెకండ్ టైం.